విజ్ఞప్తి ఏంటంటే నా స్పీచ్లోనే నా వర్షన్ చెప్పినప్పుడే మన మధ్య ఏదో తేడాలు ఉన్నాయని లేదా ఒకవేళ ఉన్నా కానీ ఉండొద్దనే నేను స్పష్టంగా చెప్పాను. ఇంత మాకు శత్రుత్వం అనేది ఉండకూడదు. అందరం కలిసి ఒకటే ధ్యేయంతో ఒకటే ఆశయంతో పనిచేద్దాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన. రెండో విషయం, రమేష్ గారు క్వశ్చన్ అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐఎంఏ నేతృత్వం వహిస్తుందా? ఎస్, ఐఎంఏ ఖచ్చితంగా నేతృత్వం వహిస్తుంది. ఇప్పటి నుంచి స్టేట్ ఐఎంఏలోనే వైద్య ఆరోగ్య పరిస్థితుల విషయంలో, సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ, వైద్యులకు సంబంధించిన విషయాలు కానీ, ప్రాక్టీషనర్స్ ఎవరికైనా ఖచ్చితంగా మన ఐఎంఏలోనే కూర్చుందాం, ఐఎంఏలో మాట్లాడదాం. 100% మేము నేతృత్వం వహిస్తాం. నెంబర్ 1 ఆన్సర్. నెంబర్ 2, మన మధ్య శత్రుత్వం అనేది లేదు, మనం అందరం ఒకటే ధ్యేయం అనేది రెండో దానికి ఆన్సర్. మూడో దానికి ఆన్సర్, ఇక వాళ్ళు అడిగిన 2 ప్రశ్నలు ప్రధానంగా అడిగినారు. బ్రహ్మారెడ్డి గారు అడిగిన విషయంలో నేను స్పష్టంగా, దయచేసి పెద్దలు, అంటే మీరు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి, ఎందుకంటే మీరు పెద్దలు. నేనేమంటున్నా అంటే 2009 జీవో, 2008-9 జీవో, అప్పుడు 1000 గంటలు ఏదో ట్రైనింగు, కరికులం అన్నీ ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే దయచేసి ఏమనుకోవద్దు మీరు. 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న వైద్య ఆరోగ్య వ్యవస్థ విషయంలో ఆలోచన చేసిన విషయం అది. అప్పటికి ఇప్పటికీ ఇవాళ మనం 2025లో మాట్లాడుకుంటున్నాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, ఏమనుకోదు. ఒక విలేజ్కి వెళ్ళడానికి ఒక రోడ్డు సౌకర్యం సరిగా లేదు. అప్పుడు ఆ రోడ్డు గుంతలు ఉన్నాయి అని ప్రభుత్వాలను, పాలకులను, ఆ విలేజర్స్ డిమాండ్ చేశారు. చేసిన తర్వాత సరే మంచిది, కొత్త రోడ్ వేపిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు. దీన్ని బ్లాక్ టాప్ బీటీ రోడ్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పేసి దాన్ని కొంత రిపేర్ చేశారు. చేసేటప్పుడు ఆ రోడ్డు వేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దాని మీద రోడ్ వేయలే బీటీ, దాన్ని కొంత తొలగించి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో దాన్ని పక్కకు చేస్తారు తప్ప దాని మీదనే రోడ్డు వేయరు. అది అందరూ తెలిసిన విషయం. ఇవాళ ఒకప్పటికి ఇప్పటికీ ఇవాళ మొత్తం హైవేసు, మొత్తం పాత రోడ్డును కంప్లీట్గా తీసేసి, కంప్లీట్గా తొలగించి ఇలా 4 లైనర్సు, 6 లైనర్సు, అనేక విధాల అభివృద్ధి అనేది వచ్చిన తర్వాత, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆ అభివృద్ధిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఇవాళ ఎక్కడికి వచ్చామంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చాం. ఏదైతే మంచి డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ముందుకు పోవాలి. నేనేమంటున్నా అంటే దానికోసమే మీరు ఏదైతే 2008-9 జీవో దాన్ని మేము అప్పుడు, సార్ మీరు ఏమనుకోదు, మేము కొట్లాడాం, తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయింది. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్. సరే మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు అనేది పక్కన పెడితే, ఈరోజు దానికోసమే నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా మీరు హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి, ఇప్పుడున్న పరిస్థితులను స్టడీ చేసి, వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న పరిస్థితులను స్టడీ చేసి, ఒక సమగ్ర విచారణ చేసి మీరు వైద్యాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ మళ్ళీ 2008-9 జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇప్పుడు అడిగితే, ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పొరపాటున ఎవరైనా అడిగిందనుకోండి, అప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్ కదా, మరి ఇప్పుడు కూడా సమైక్యాంధ్రప్రదేశే చేయమని అడుగుదామా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఒకటి అదైపోయింది. రెండో పాయింట్ వారు అడిగిన దానికి, సో హెల్త్ కమిషన్ ఏర్పాటు చేయాలనేది చేసి వైద్యాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలనే విషయాన్ని ఇంకొకటి స్పష్టంగా చెప్తారు. సార్ మీరు ఏమనుకోవద్దు, ఎవరేమనుకోవద్దు, వైద్యం చేసే విషయంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసే వాళ్ళ విషయంలో కాదు ఇబ్బంది. ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు రంపచంద్రయ్య అని ఉండేది సార్, మా 3-4 విలేజెస్కు ఒక గొప్ప వ్యక్తి. తను ఎంత అంటే ఇప్పటికీ కళ్ళు తీసి తెరిచి ఎప్పుడు గుర్తు చేసుకుంటే గుర్తొస్తే ఫిగరు. అంత ధైర్యము, అంత జబ్బు వచ్చింది, ఏదైనా జ్వరం వచ్చింది అంటే రంపచంద్ర అంటే డాక్టర్ని పిలవపోయేది మామ రామచంద్ర అంటే మామ. కొంతమంది ఏమో డాక్టర్, కొంతమంది
అంటే ఎంత భరోసా. ఒకప్పుడు ప్రాథమిక వైద్యము గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు అంటే క్వాలిఫికేషన్ లేకుండా అనుభవంతో వైద్యం చేసిన వాళ్ళని చూసాం. కానీ మీరు ముందు మాట్లాడినప్పుడు ఒక వ్యవహారం అంటే ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థను ముందు తీసుకొచ్చారు. కమిషన్ వ్యవస్థ. ఈ కార్పొరేటు ఈ కమిషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ మీరు పెద్దలుగా మీరు ఎవరైనా మాటిస్తే ప్రాథమిక వైద్యానికి కట్టుబడి ఉండి ఇప్పుడు సిటీలలో ఎందుకుంటా అంటే మీరందరూ మంచిగా ఉంటే వాళ్ళు ఉండరు కదా అంటారు. ఎవరైనా కమిషన్ కోసం కార్పొరేట్ దగ్గర పోయి మేము కమిషన్ తీసుకోమని చెప్పేసి వైద్యం చేయమనండి. గ్రామీణ ప్రాంతాల్లో చేసేవాళ్ళు కానీ అర్బన్లో చేసేవాళ్ళు కానీ ఎంబీబీఎస్ ఎవరు తీసుకోవద్దు. ఆ వ్యవస్థ తీసుకోవద్దు. అదే దానికే రమేష్ గారు అదే ఆ కమిషన్ వ్యవస్థ లేకుండా చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. కమిషన్ వ్యవస్థ లేకుండా డిమాండ్ చేసి తర్వాత ప్రాథమిక వైద్యం చేసేవాళ్ళు నువ్వు ఎట్లయితే క్రమక్రమంగా క్వాలిఫైడ్ వైద్యులు ముందుకు పోతుంటే వాళ్ళు తొలగిపోతారు అన్నారో అట్లా తొలగిపోయే పరిస్థితి కల్పించమని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. దానికోసమే హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి స్టడీ చేసి ఫస్ట్ అది బంద్ చేయించాలి. దానికోసం పోరాటం చేద్దాం. హెల్త్ ఇప్పుడు ఇది వాస్తవం. అంటే ఇది చాలా చేదు. అంటే గోలీ టాబ్లెట్ వేసేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం బాగుంటుంది. ఈ చేదు గోలిని మింగడం అవసరం. కమిషన్ వ్యవస్థను తొలగించమని చెప్పేసి అందరం కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మీరు ప్రాథమిక వైద్యానికే మీరు కట్టుబడి ఉండాలి. మా వాళ్ళు చేసే వైద్యం క్వాలిఫైడ్ వైద్యం ఎవరి పరిధిలో ఏం చేయాలో అదే వైద్యం చేయాలని చెప్పేసి అందరం పోరాటం చేద్దాం. హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసుకొని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ.